స్వామి గణేశ, ఎక్కడున్నావయ్యా? నా బాధ నీకు కనిపించడం లేదా? మంచి భార్యని ఇవ్వమంటే గయ్యాలి భార్యని ఇచ్చావు. చిన్న చిన్న విషయాలకు కూడా గొడవాడుతుంది స్వామి. పెళ్ళైన 2 సంవత్సరాలంతా నా చేతుల్లోనే ఉంది. అరవడం, కోప్పడడం లాంటివి నేను చేసేవాణ్ణి. ఎప్పుడయిందో, ఎలా అయిందో కానీ అంతా తన చేతుల్లోనికి వెళ్ళిపోయింది స్వామి. ఏమండి, ఏం చేస్తున్నారు? అబ్బా, ఇది 5 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు కదా. పూజలో ఉన్నానే, ఇటు రండి. ఒక్క 5 నిమిషాలలో పూజ అయిపోతుంది. వస్తానే ఉండు. లేదు లేదు, అర్జెంటుగా రండి. ఏంటో చెప్పు. అది అది ఏదో అడుగుదాం అనుకున్నాను. ఏంటబ్బా అది? మర్చిపోయానండి. మర్చిపోయావా? మర్చిపోయాను. అయితే ఏంటిప్పుడు? ఏదో కొంపలు మునిగిపోయినట్టు పిలిచావు కదా. నేనేమో పూజను మధ్యలో వదిలేసి వచ్చాను. నా మొర పూర్తిగా చెప్పకుండా వచ్చాను. ఇప్పుడేమో మర్చిపోయాను అంటున్నావు ఏంటి? ఏంటి ఇదంతా? పూజనే కదా, అది కూడా ఇంట్లోనే కదా. ఏదో నువ్వు ఫ్లైట్ నడుపుతున్నట్టు, అది వదిలేసి వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? పో, ఆ పూజ ఏదో చేసుకోపో. గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ పిలుస్తానులే. అయ్యో, ఇది నా పర్సనాలిటీని చూసి కూడా భయపడడం లేదే. పూచిక పుల్లను తీసి పడేసినట్టు పడేస్తుందే. సర్లే, ఆఫీస్కి టైం అయినట్టుంది, ఇక ఆఫీస్కి వెళ్ళండి. ఆఫీస్కని వెళ్ళి మధ్యలో వచ్చేస్తాడు భర్త. ఏంటండి ఇంత వేగంగా వచ్చేశారు? ఆఫీస్ పని తొందరగా అయిపోయిందా? అంటే అది నీకొకటి చెప్పాలే. ఏంటి? నేను గుర్తుకు వచ్చానా? ఏంటో చెప్పు, నాకు వినాలని ఆతృతగా ఉంది. అది నా జాబ్ పోయిందే. ఏంటి, జాబ్ పోయిందా? అయ్యో, బంగారం లాంటి జాబ్ పోయిందా? జాబ్లో నుండి తీసేసినంతగా ఏం చేసావురా మాయదారి చచ్చినోడా? నేనేం చెయ్యలేదే, ఊరకనే తీసేశారే. ఊరకనే తీసేయడానికి వాళ్ళేమైనా వెర్రిపప్పలా, లేక ఊరకనే తీసేశారు అని నమ్మడానికి నేనేమైనా వెర్రిపప్పనా? నిజం చెప్పు, ఏం చేసావు? నిజం, నేనేం చెయ్యలేదే. ఒట్టు, నేనేం చెయ్యలేదే. జస్ట్ కళ్ళు మూసాను, జాబ్లో నుంచి తీసేశారు. ఏంటి, కళ్ళు మూస్తే తీసేశారా? అంటే ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే కళ్ళు మూసాను. కళ్ళు తెరిసేసరికి మధ్యాహ్నం 2 అయ్యింది. ఎంత బాగా చెప్పావురా. బర్రెలాగా నిద్రపోతే తీసేయక ఏం చేస్తారు? నువ్వు మనిషివా లేక ఇంకేదైనా? అన్ని గంటలు ఎలా నిద్రపోతావు? రాత్రి మొత్తం నిద్రపోసావు. ఆఫీస్కి వెళ్తూ బస్సులో నిద్రపోతావు. ఆఫీస్ నుండి రాగానే నిద్రపోతావు. సెలవులు వస్తే నిద్రపోతావు. ఇప్పుడు ఆఫీస్లో కూడా నిద్రపోతున్నావు. నిన్నేమనాలి? అయినా ఆఫీస్ వాళ్ళని కూడా అనాలి. ఒక్కసారి నిద్రపోయినంత మాత్రాన తీసేస్తారా? అంటే అది ఆల్రెడీ 2 సార్లు వార్నింగ్ ఇచ్చారే. వాళ్ళదేం తప్పు లేదు. అవును, వాళ్ళదేం తప్పు లేదు, నీది ఏమీ తప్పు లేదు. తప్పంతా నాది. నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పు. అవును, నా లైఫ్లో కూడా నేను చేసిన పెద్ద తప్పు. మాటలకేం తక్కువ లేదు. అయ్యో, నేనేం చేసేది? ఈ నెల శాలరీ రాదే. అయ్యో, ఎందుకే అంత కోపం, బాధ? వారం రోజుల్లో మరొక జాబు చూసుకుంటానులే. చూసుకోకపోతే నేను ఊరుకుంటానా ఏంటి? అంతా నా కర్మరా బాబు అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది భార్య. దీని కర్మ అంటుందేంటి? దీన్ని పెళ్లి చేసుకోవడమే నా కర్మ కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.